నమస్కారం. తెలంగాణ కళారత్నాలు కళాకారుల పరిచయంలో భాగంగా ఈరోజు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి గురించి పరిచయం చేస్తున్నాను. సేకరణ శ్రీ హెచ్ రమేష్ బాబు గారు. తెలంగాణ నుండి సినిమాల్లోకి వచ్చిన వారు సంఖ్యాపరంగా తక్కువగానే ఉంటారు. అలా వెళ్ళిన వారిలో పూర్తి స్థాయిలో స్థిరపడిన వారు అరుదుగా కనిపిస్తారు. ఆ అరుదైన వారిలో ఒకరు డాక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి గారు. వీరు ఒక డాక్టర్, విలక్షణ నటుడిగా ప్రభాకర్ రెడ్డి గారు పోషించిన ప్రతినాయక పాత్రలే మనకు ముందుగా గుర్తుకొస్తాయి. నిజానికి ఆయన సినీ జీవితంలో విలనీ వేషాలకు సమాంతరంగా సాత్వికమైన వేషాలు వేసి గొప్పగా మెప్పించిన సంగతి చాలామంది దృష్టికి పోలేదేమో అనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్రభాకర్ రెడ్డి గారు గొప్ప రచయిత కూడా. దర్శక నిర్మాతగా విభిన్నమైన సినిమాలు తీశారు. తెలుగు సినిమా రంగంలో ఈ విధంగా తెలంగాణ సత్తా చాటిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు 1936 జూలై 1 నల్గొండ జిల్లా తుంగతుర్తిలో జన్మించారు. లక్ష్మారెడ్డి, కౌసల్య గారు వీరి తల్లిదండ్రులు. నిజానికి సినిమాల్లోకి ప్రవేశించే నాటికి ఆయన జీవితంలో సినిమా అంత కథ జరిగింది. అప్పటి వరకు సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన చదువు తొలుత సూర్యాపేటలో జరిగింది. నిజాం వ్యతిరేక పోరాటంలో చాలా ఉధృతంగా జరుగుతున్న రోజులవి. సాహిత్యం, కళల పట్ల మోజు పెంచుకున్న యువకుడైన ఆయన తన కర్తవ్యాన్ని గుర్తెరిగి బుర్రకథలలో పాత్రధారి అయ్యారు. సై సై అంటూ రౌద్రంగా కళ్ళు పెద్దగా చేసి ప్రేక్షకుల రక్తాన్ని ఉడుకెత్తించేవారు. దాంతోనే ప్రభాకర్ రెడ్డి గారిలోని నటనాశక్తి నెమ్మదిగా బయటకు వచ్చింది. ఏదో నాటకంలో అవతారం వస్తే ఏం మాట్లాడకుండానే వెళ్ళి వేషం వేయించుకుని స్టేజీపై మంచి నటనని ప్రదర్శించారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇంటర్ పూర్తవగానే ఎంబీబీఎస్లో చేరారు. వైద్య కళాశాలలో అప్పటిదాకా ఆగిపోయిన నాటకాల ప్రదర్శన ప్రభాకర్ రెడ్డి గారి రాకతో మళ్ళీ ఊపందుకున్నారు. అప్పటి వరకు మెడికల్ కాలేజీలో తెలుగు నాటకాలు అంతగా వేసేవారు కాదు. ప్రభాకర్ రెడ్డి గారు చేరిన తర్వాత నాటక పోటీల్లో మెడికల్ కాలేజీ తరఫున ప్రధానంగా పాల్గొనడం మొదలైంది. ఆయన ఉత్సాహాన్ని చూసి ప్రొఫెసర్లు మరింత ప్రోత్సహించడం మొదలుపెట్టారు. పాల్గొన్న ప్రతి పోటీల్లోనూ ఏదో ఒక బహుమతి ప్రభాకర్ రెడ్డి గారు గెలుచుకొని తెచ్చి కళాశాల పేరును దిగ్దిగంతాలకు వ్యాపింపజేశారు. ఈ పోటీల పరంపరలో హైదరాబాదులో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ నాటకాల్లో పోటీల్లో తన బృందంతో ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే వారు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సినిమా అవకాశం తానుగా నడిచి వచ్చినట్లయింది ప్రభాకర్ రెడ్డి గారికి. ఇంతలో తెలంగాణ నుండి ఒక విభిన్నమైన సినిమా తీద్దామని ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు తన మిత్రులతో కలిసి మంజీరా పతాకంపై తీసిన చివరకు మిగిలేది 1960 చిత్రంలో మానసిక వైద్యుడి పాత్ర పోషణలో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. యాదృచ్ఛికమైన విషయం ఏమిటంటే ఈ సినిమా దర్శకుడు జి రామినీడు గారు కాగా చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. చివరికి మిగిలేది సినిమా బెంగాలీ చిత్రం దీప్ జలా జాయ్కు రీమేక్. అందులో కీలకమైన డాక్టర్ పాత్ర పోషించి ప్రసిద్ధ బెంగాలీ నటుడు పహాడీ సన్యాల్. ఆ వేషం తెలుగులో వేసింది మన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే వారు ఎన్నో సినిమాలు తమ జీవితంలో వేసుకుంటూ వెళ్ళారు. అసలు ప్రభాకర్ రెడ్డి గారు సినిమాల్లోకి రావడమే పెద్ద లక్ష్యంతో వచ్చారు. ఏదో ఉత్సాహంతో సినిమాల్లో నటింపజేసి వారు అప్పటికే 1970 నాటికి 50 సినిమాల్లో నటించారు ఆయన. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు నూతన పంథాలో కథలు సమకూర్చుకుని సినిమాలు తీయాలని తీర్మానించుకున్నారు. వీలైతే తాను సైతం దర్శకుడు అవ్వాలనుకున్నారు. దీంట్లో గొప్ప సంగతి ఏమిటంటే ఆయన పైన అనుకున్నవన్నీ చేసి చూపించారు. అయితే అప్పటి వరకు తెలంగాణ వాళ్ళు సినిమాలో నటించి తృప్తి పడటం వల్లే ఆగిపోయారు. కానీ మన ప్రభాకర్ రెడ్డి గారు అక్కడే ఆగిపోకుండా కథా రచయితగా, దర్శక నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శక నిర్మాతగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి తొలి చిత్రం చివరికి మిగిలేదిలో నటిస్తున్నప్పుడే లక్ష్మీ దీపక్తో పరిచయమైంది. హైదరాబాద్ కావడం వల్ల ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. మంచి ప్రతిభ ఉన్న లక్ష్మీ దీపక్ను తానే దర్శకుడిగా పరిచయం చేస్తూ తొలిసారిగా నిర్మించిన సినిమా పచ్చని సంసారం 1970 కృష్ణ గారు, వాణిశ్రీ గారు నటించారు. సినిమా హిట్ కావడంతో వీరి కాంబినేషన్లో ఆ తర్వాత మంచి సినిమాలు ఎన్నో వచ్చాయి.
ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు లక్ష్మీ దీపక్ గారి డైరెక్షన్లో పండంటి కాపురం తీసి పెద్ద విజయం సాధించారు. ఎస్వి రంగారావు గారు, గుమ్మడి కృష్ణ గారులతో కలిసి నటిస్తూ ఈ సినిమా తెలుగు సినిమా కుటుంబ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇది మొదలు ప్రభాకర్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా లక్ష్మీ దీపక్ గారి డైరెక్షన్లో మంచి పేరు సంపాదించారు. మద్రాసులో ప్రభాకర్ రెడ్డి గారి కనిపించిన చోట మళ్ళీ వేరేగా లక్ష్మీ దీపక్ను వెతుక్కునే అవసరమే ఉండేది కాదు ఆ రోజుల్లో. పండంటి కాపురం తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు లక్ష్మీ దీపక్ గారి డైరెక్షన్లో గాంధీ పుట్టిన దేశం, నాకు స్వతంత్రం వచ్చింది, కార్తీక దీపం వంటి మంచి మంచి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అలాగే పల్లె నిలిచింది, యువతరం కదిలింది చిత్రాలు నిర్మించారు. మొత్తం 21 చిత్రాల కథలు సమకూర్చి 27 చిత్రాలు నిర్మించిన ప్రభాకర్ రెడ్డి గారు చిత్రాలలో మధ్యతరగతి కుటుంబ గాథలు, సామాజిక చైతన్య కథాంశాలే ఉండటం గమనార్హం. విలన్గానే కాకుండా విలక్షణ పాత్రల్లో కూడా వారు నటించారు. ప్రభాకర్ రెడ్డి గారు నటించిన సినిమాలన్నింటిలో సింహభాగం ప్రతినాయక పాత్రలు చేసినవే ఉన్నా ఆయన సాత్వికమైన పాత్రలో కూడా తనదైన ముద్ర వేశారు. రక్త సంబంధం, బొబ్బిలి యుద్ధం, పల్నాడు యుద్ధం, ఉమ్మడి కుటుంబం, రక్త సింధూరం, భలే తమ్ముడు, మాతృదేవత, అక్కా చెల్లెళ్ళు, అలా ఎన్నో సినిమాలు, ఓ తండ్రి తీర్పు, చిన్న కోడలు వంటి సుమారు 100 చిత్రాల్లో తండ్రి, తాతగా, మామగా, అన్నగా, స్నేహితుడిగా పాత్రలు పోషించి మెప్పించారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. మళ్ళీ పౌరాణిక జానపదాల్లోనూ వారు అందవేసిన చెయ్యి. వారు భీష్మలో శంతనుడిగా, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం చిత్రాల్లో కర్ణుడిగా, దానవీర శూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వంలో ధర్మరాజుగా, సరస్వతీ శబ్దంలో బ్రహ్మగా, అలాగే శ్రీకృష్ణావతారంలో బలరాముడిగా జీవించారు ఆయన. ఇక దుష్టమంత్రిగా, సేనానిగా జానపదాల్లో నటించారు. రణభేరి, గండికోట రహస్యం, విక్రమార్క విజయం, కంచుకోట, సింహాసనం వంటి వాటిల్లో కొన్ని మచ్చుక ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. విలనీజానికే విశ్వరూపం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. వారు ఎన్టీఆర్ గారు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, చిరంజీవి వారి సరసన విలన్గా ఢీకొట్టి వారికి వారే ప్రతినాయక పాత్రలు వేసిన చిత్రాల్లో కొన్ని ఎంతో జేజేయమానంగా నడిచాయి. వారు మంచి మంచి పాత్రలు వేస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. కథా రచయితగా, నిర్మాణాత్మకంగానే కాకుండా ప్రభాకర్ రెడ్డి గారు దర్శకుడిగా మరో అడుగు ముందుకు వేసి హీరో కృష్ణతో ప్రతిభావంతుడు తీశారు. ప్రయోగాత్మకంగా కృష్ణకు అన్ని పాటలు జేసుదాసుతో పాడించి సక్సెస్ సాధించిన ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్తో రాజకీయంగా ఆయనకు వ్యతిరేకంగా మండలాధీశుడని ప్రచండ భారతం, గండిపేట రహస్యం తీసిన ధైర్యశాలి. ఆయన దర్శకత్వంలో చివరగా తయారైన చిత్రం కామ్రేడ్. ఈ చిత్రంలో కేజీ సత్యమూర్తి మాస్టార్జీ పాటలున్నాయి, కానీ సినిమా విడుదల కాలేదు. తన 36 సంవత్సరాల సినీ జీవితంలో 400 పైగా సినిమాల్లో వారు నటించారు. ప్రభాకర్ రెడ్డి గారు నటునిగా, నిర్మాతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. పండంటి కాపురం సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును అందుకోగా 1980లో యువతరం కదిలింది సినిమాకు ఉత్తమ ద్వితీయ చిత్రంగా, ఉత్తమ నటునిగా పల్లె నిలిచింది సినిమాకు ఉత్తమ నటునిగా, గృహప్రవేశం చిత్రానికి ద్వితీయ ఉత్తమ కథ రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. వారు ప్రధాన పాత్ర పోషించిన తీర్పు తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. ప్రభాకర్ రెడ్డి గారు తెర ముందు, తెర వెనుకనే కాకుండా పరిశ్రమలో సినీ కార్మికుల సంక్షేమం కోసం విశేషమైన సేవలు అందించారు. మద్రాసు నుండి పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చాక 1991లో ట్విన్సిటీ క్లబ్ స్థాపించి పేద కళాకారులకు ₹500 పెన్షన్ అందజేశారు. ఫిలిం వర్కర్స్ అసోసియేషన్ హౌసింగ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్గా సినిమా కళాకారులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. చలనచిత్ర పరిశ్రమ కార్మికుల సమాఖ్యాన్ని నెలకొల్పి ఆ సంస్థ అధ్యక్షునిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. పరిశ్రమలో ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే ప్రభాకర్ రెడ్డి గారు ఎందరో సినీ కార్మికులు అనారోగ్యంతో బాధపడినప్పుడు వారికి వైద్య సౌకర్యాలు కల్పించడానికి చూపిన చొరవ వారి ప్రాణాలను కాపాడింది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చలనచిత్ర కార్మిక చిత్రపురి ఆయన పేరున వెలిసింది. ఆ మహానటుడు 1997 నవంబర్ 26న తన 62వ ఏటనే పరమపదించారు. డాక్టర్ ఎన్టీ రామారావు
గారి వంటి మహానటుడికి ధీటైన విలన్గా పేరు తెచ్చుకొని ఇతర విలన్ పాత్రధారుల కన్నా విభిన్నంగా నట జీవితాన్ని గడిపారు. నటన, రచన, ధార్మిక నిర్మాణం, కార్మిక సంక్షేమం వీటన్నిటినీ కలబోతే మన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ జీవితం. వారు తెలంగాణ కళాపుత్రుడు, తెలంగాణ కళారత్నం, తెలంగాణ జాతిరత్నం కావడం మనకెంతైనా గర్వకారణం. వారికి తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ వారికి జోహార్లు పలుకుతోంది. వారికి ఇంకా మంచి మంచి అవార్డులు ప్రభుత్వాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వారికి జోహార్లు, ధన్యవాదాలు, నమస్కారములు.